request the hero of today, Sunil Kashyap, to speak a few words, please. ఈరోజు ఈ డే కోసం ఎప్పటి నుంచి వెయిటింగ్ అండి నేను. పెద్ద డైరెక్టర్స్కి వర్క్ చేయాలి నేను. సో టుడే ద డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా మిక్సింగ్ ఇంజనీర్స్ కిషోర్ అండ్ కిషోర్ నాకు టోటల్ మిక్సింగ్ చేశాడు. థ్యాంక్ యూ కిషోర్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, వేణు, ప్రణవి, ఉమా, హేమచంద్ర, శ్రావణ భార్గవి, లిప్సిక. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అండ్ ఎంటైర్ క్రూ అండి. ఎక్స్క్లూజివ్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ జ్యోతిలక్ష్మి క్రూ అండి. ఎక్స్క్లూజివ్లీ they supported me like anything. They have given me lots of energy, more than నేను చేస్తున్నాను అనేదానికంటే నేను అక్కడికి వెళ్ళి సెట్స్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు అందరూ సాంగ్కి ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్తుంటే ఇక నేను ఏది బోధన కూడా చేసేవాను కాదండి. ఐ వాస్ లైక్ వెళ్ళిపోయి హ్యాపీగా ఎక్కడన్నా ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉండేది. థ్యాంక్స్ ఎంటైర్ క్రూ. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ చార్మి గారు. థ్యాంక్ యూ సునీల్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ Bhaskar Patla garu, single card for Jyoti Lakshmi, to please speak a few words. Asalu ayana rasin tarvata okkoka lyrics when he and Puri garu would explain to me, I used to get goosebumps. Seriously, anta ba rasaru. I think this is one of Bhaskar garu's best work. So Bhaskar garu, please speak a few words. Andariki namaskaram. Naaku Puri Jagannath gartho work cheyadam chaala ishtam, chaala passion naaku ayantho work cheyadam. సో ఆ క్రమంలోనే ఇది నా 23వ సినిమా పూరి గారితో. సో థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే ఈ సినిమాకి ఎక్కువ ఎనర్జీ జగన్ గారి ఎనర్జీ అంటే చార్మి కూడా ఎనర్జీ. ఎందుకంటే లిరిక్స్ రాసి చెప్తుంటే ఫోన్లో జగన్ గారికి వినిపించినప్పుడు, రికార్డింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఆ లిరిక్స్ విని అసలు ఎంత అర్థం చేసుకొని చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది చార్మి. సో అంత ఎగ్జైట్మెంట్ ఉన్న ఆర్టిస్ట్ నేను ఈ మధ్య చూడలేదు. యాక్చువల్లీ హీరోయిన్లు అంటే ఆడియో ఫంక్షన్లకు కూడా రావడానికి డేట్లు ఉండవు. మమ్మల్ని మనం చూస్తుంటాం, చాలా తక్కువ మంది వస్తారు హీరోయిన్లు. అలాంటిది ఒక హీరోయిన్ వచ్చి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసుకొని అలాగ ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఒక సినిమాకి ఒక హైప్ తీసుకురావడానికి తన వంతు కృషి తను చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సునీల్ ఇంతవరకు వర్ధమాన సంగీత దర్శకుడు, ఇప్పుడు ప్రవర్ధమాన సంగీత దర్శకుడు అవుతాడు నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన సాంగ్స్ చేశాడు, చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సో అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో పూరి అన్నయ్య ఎప్పుడు ముందుంటారు. సో నేను కూడా ఆయన బ్లెస్సింగ్స్ తోటి వచ్చాను కాబట్టి సునీల్ కూడా మంచి మార్క్స్ సంపాదించుకొని మ్యూజిక్ డైరెక్టర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని నమ్ముతూ ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులందరికీ, సత్యాకి, శాండీకి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ది వన్ అండ్ ఓన్లీ సంపు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. సంపు డైలాగ్ కొట్టు అంట అక్కడి నుంచి. నాకు ఇంకొద్దిగా డైలాగ్ కావాలని ఇంకొద్దిగా. అందరికీ నమస్కారం అండి. ఒకరు డైలాగ్ చెప్తానండి. అంటే నా మనసులో మాట ఒకటి చెప్పాలి, దాని తర్వాత మీకోసం డైలాగ్ చెప్తా. ఒకరోజు ఫోన్ చేసి గురుగారు సినిమాలో చిన్న క్యారెక్టర్ రమ్మన్నారు. నేను ఆ రోజు అనుకున్నానండి, క్యారెక్టర్ చిన్నది పెద్దది కాదు, పూరి గారి డైరెక్షన్లో చేయడమే అదృష్టంగా భావించి నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. వసాయి జ్యోతిలక్ష్మి. కాదు, అటు చూసి చెప్పలేక ఇటు చూసి చెప్తున్నామండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎంత అందంగా ఉంటారంటే మిమ్మల్ని డైరెక్ట్ చూడలేము. అయ్యో బాబోయ్, సరే అటు చూసి చెప్పండి. అందుకే మేము అటు చూసి చెప్తున్నామండి. ఓకే ఓకే. వసాయి జ్యోతిలక్ష్మి, అమెరికా రావే చెప్తా, వాట్స్ అందులో చూసుకుందాం. కమాన్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సంపు. అయ్యా
And now I request Jyoti Lakshmi's biggest strength, our C. Kalyan Garu, to speak a few words, please. ఈరోజు మీరందరూ ఇంత ఎంజాయ్ చేయటానికి ఈ డయాస్ మీద ఉండేటువంటి వాళ్ళందరి ఫేసుల్లో ఇంత ఆనందం కలగటానికి, అలాగే 7 సంవత్సరాల క్రితం మా అన్నయ్యతో సినిమా చేద్దామని ప్రయత్నించి ఆ కోరిక ఈరోజు ఇంత ఆనందమైన ఫేసులంతా ఒక డయాస్ మీద ఉండి దీనంతా మీరు ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ ఎనర్జీ ఇచ్చిన మా అన్నయ్య పూరి అన్నయ్య, అలాగే మా పార్ట్నర్ కంటే నా సిస్టర్, రియల్గా ఏదన్నా ఏమొద్దు నువ్వేం టెన్షన్ పడొద్దు అని నేను అంటుంటే రివర్స్లో నాకు చెప్పి రియల్గా టోటల్ టీంకి మీరెంత ఎనర్జీ పొందారో దానికంటే ఎక్కువ ఎనర్జీ పొందారు వీళ్ళందరూ. అది ఇచ్చినటువంటి మా చార్మి. ఇక భాస్కర్ భట్ల ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ రాశాడు దీంట్లో. మేము వెరీ బిగినింగ్ స్టేజ్ నుంచి మేమంతా ఫ్రెండ్స్ ఒకటిగా కలిసి తిరిగిన వాళ్ళం. రియల్గా దీని వర్క్ జరుగుతుండేటప్పుడు ఎంత ఆనందం వేసిందంటే, మిత్రులు కలిసి పనిచేసే ఉండేటప్పుడు ఆనందం ఎంత ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళకే తెలుస్తుంది. సునీల్, హీ డన్ వెరీ గుడ్ జాబ్. ఇంకా అసలు మా అన్నయ్య టీం, ఎంటైర్ టీం ఈరోజు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళినా మేమందరం ఎంత పేరు తెచ్చుకున్నా ఓన్లీ 1 పర్సన్, దట్ ఈజ్ పూరి జగన్నాథ్. నేను చాలా సినిమాలు తీయచ్చు, కానీ ఈ సినిమాలో ఒక ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ప్రతి నిమిషం ఏ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసినటువంటి సినిమా నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ ఇది, బికాజ్ ఆఫ్ పూరి అండ్ చార్మి. ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి ఈ సీక్వెల్ని కంటిన్యూ చేస్తూ మేమందరం ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటి ఎనర్జెటిక్ టీంతో తీస్తున్నప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటుంది. ఇంకా డెఫినెట్గా మీ అందరికీ మామూలుగా మీ కళ్ళకి మీ మెదడుకి చార్మి సూపర్ స్వీట్స్ అందిస్తుంది ఈ సినిమాలో. ఎంజాయ్. Thank you, C. Kalyan Garu.